నల్లమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బీకే 109 చిత్రంను దసరా కానుకగా విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ బాలయ్య రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఇవ్వాల్సిన విధంగా డేట్లు ఇవ్వలేకపోయాడు. అందుకే షూటింగ్ కు చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అందుకే ఎన్బీకే 109 సినిమా విడుదల ఆలస్యమయ్యేలా ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతూ వస్తోంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్ కు కూడా ఖరారు చేయలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక దసరా బారి నుంచి తప్పుకున్న ఎన్బీకే 109 సినిమాను ఇదే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని భావించారు. కానీ అదే నెలలో పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు ఉండడంతో పాటు అప్పటి వరకు విడుదలకు రెడీ అవుతుందా అనే అనుమానం కూడా ఉందట. అందుకే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ మరియు బాలయ్య కూడా భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎన్బీకే 109 సినిమా రూపొందుతోంది. ఇక అదే బ్యానర్ లో రూపొందుతున్న రవితేజ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది. 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కొత్త సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయం పైన ఎలాంటి స్పష్టత రాలేదు. నాగ్ సినిమా విషయంలో మరింత క్లారిటీ రావడానికి కాస్త సమయం పట్టే ఛాన్స్ ఉంది. రవితేజ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సితారా వారు ప్రకటించేశారు.